దాడులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పుడు వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మనము గెలవలేము అనే ఒక అభద్రతకు వచ్చినాము. ఆ రోజే ఇలాంటి దాడులని కొనసాగిస్తారు. అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. పాతకాలం నాటి పంతాలో దాడులు చేసి బెదిరించడం వల్ల విజయం సాధిస్తాము అనుకోవడం నిజంగా మూర్ఖపు ఆలోచనగా అనుకుంటాను. ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహిస్తోంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రోత్సహించినప్పుడు ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎలాగా ఉంటుంది అనే దాని మీద కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. డిఎస్పీ దగ్గర ఎక్కడో వాదన కూడా విన్నాను గతంలో అని చెప్పేసి. ఎప్పుడో 20-25 సంవత్సరాల కిందట జరిగి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. కానీ భవిష్యత్తులో మారుతున్న ప్రక్రియను, ఆలోచన విధానాన్ని బట్టి కూడా మనం కూడా పోతూ ఉండాలి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇంకా అప్పుడెప్పుడో ఉందని ఇంకా అదే రాతియుగంలో లాగానే మళ్ళీ చేస్తాము అనుకునే పద్ధతికి లేదు. కాలానుగుణంగా రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. దాని తగ్గట్టుగానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓట్లను సంపాదించుకునే కార్యక్రమం చూడాలి. లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. మీరు చేసే మంచి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ మంచి చేసామని జనంలోకి వెళ్ళండి, తప్పేముంటది? అది వదిలిపెట్టి దాడులు చేయడం నిజంగా బాధించదగ్గ. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఇప్పుడు ఎంత అక్రమాలకు పాల్గొంటున్నారో అందరూ చూసిన తెలిసిన విషయమే. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నిన్న జరిగిన దాడి బీసీల మీద జరిగిన దాడిగా నిర్ధారిస్తున్నాం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. రమేష్ యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు ఆయన మీద దాడి చేస్తే ఈ జెడ్పీటీసీకి సంబంధించిన బీసీలు ఓట్లు అంతా వచ్చి భయపడతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? భయప్రాంతులకు గురి చేయొచ్చు, మనం ఇంకోటి చేయొచ్చు అనే ఒక ప్రభావంతో రమేష్ యాదవ్ గారిని కావచ్చు, వేలుపుల రామన్నను అలియాస్ లింగాల రామలింగారెడ్డి గారిని కావచ్చు దాడి చేయడం జరిగింది. మా పులివెందుల పంచాయతీలు కావచ్చు, ఎప్పుడైనా మా పులివెందుల నియోజకవర్గం రాజకీయంలో భౌతిక దాడులు అనేవి ఎప్పుడు జరగలే. కామెడీ చేస్తున్నావా? ఎప్పుడు మా పెద్దోళ్ళ కాలంలో జరిగినాయి, ఇంగోరు చేసినారంటారు, కానీ ఏం జరగలే. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్పినారు, మేము సజావుగా ఎన్నికలు సాధిస్తామని చెప్పి ఎవరు లేని చూసి మనుషులకు బండ్లు అడ్డ పెడతారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మనుషులు లేని చూసి మనుషులను కొడతారు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడు పాడించుడు అంటే నాటుకో చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. మేము ఇప్పుడే అడుగుతున్నాం, ఇప్పుడు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు సజావుగా ఎలక్షన్లు జరిపిస్తే ఎవరు గెలుస్తారో మాకంటే బాగా మీకే తెలుసు. నా రవణ మీకు కూడా బాగా తెలుసు అన్న. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరిపిద్దాం. మీరు గెలిచారంటే మేమందరం కలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. మేము గెలిస్తే మీరెంతో అప్రిషియేట్ చేయండి. అంతేగాని ఈ భౌతిక దాడులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడాలు, ఎవరినంటే వాళ్ళని జెండా పట్టుకున్న వాళ్ళని ఫోన్లు చేసి బెదిరీరాలు కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పులివెందుల మండలంలో రైతులే ముందుకు వచ్చి ఓట్లు ప్రచారం చేస్తున్నారు. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఇంతమంది జనాలు వచ్చిన ఎప్పుడు లేదు. ఎవరైనా చూసినారా ఇంతమంది వచ్చినది? ఈ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.